సార్ ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా చేసుకోవడానికి అనుమతులు ఇచ్చినట్లే అని అంటున్నారు. అది నిజమేనా సార్? అది కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకంటే కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. ఓకే. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీదకి సిబిఐకి అధికారం ఉండదు. అందువల్ల ఏంటంటే ముందు సిబిఐని ఇటువంటి కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు నిర్ణయం చేయాలి. మేము ఈ కేసుని సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేట్ చేయించాలనుకుంటున్నాము అని. అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు డిఎస్పి యాక్ట్ అని ఉంటుంది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అంటే ఇది సిబిఐ యాక్ట్. ఇందులో సెక్షన్ 6 కింద ఒక నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుంది. ఓహోహో. అంటే ఈ కేసు మేము సిబిఐతో ఇన్వెస్టిగేట్ చేయించాలనుకున్నాము అని. ఓకే సార్. ఓకే. కేవలం రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇచ్చింది కదా అని సిబిఐకి అధికారం రాదు. ఆ. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి మళ్ళా దానికి. ఓహో. ఓకే సార్. అంటే ఓకే. ఈ కేసులో సిబిఐ, ఎందుకంటే చాలా చోట్ల పొలిటికల్ కేసెస్ లో సిబిఐకి ఇచ్చేస్తుంటారు రాష్ట్ర ప్రభుత్వం. అవును సార్. అవును. రాష్ట్ర ప్రభుత్వాలు మనకెందుకులే, వారి సిబిఐకి ఇచ్చేద్దాం, మనం వదిలించుకుందాం అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేసిన ప్రతి నోటిఫికేషన్ ని సిబిఐ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయాలని ఎక్కడా లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతిచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే సెక్షన్ 5 నోటిఫికేషన్ ఇస్తారు. ఓ. వీళ్ళు సెక్షన్ 6 నోటిఫికేషన్ ఇస్తే దానికి అనుసరంగా సెక్షన్ 5 నోటిఫికేషన్ గనక కేంద్ర ప్రభుత్వం ఇస్తే అప్పుడు సిబిఐ ఈ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తుంది.